చరిత్ర ఎప్పుడూ గెలిచినవాడి పక్షానే ఉంటుంది. రాముడు గెలిచాడు కాబట్టి రామాయణమయ్యింది. అదే రావణుడు గెలిచి ఉంటే దాన్ని రావణాయణం అనేవాళ్లేమో. నమస్కారం. ఈరోజు మనం ఒక భయంకరమైన కానీ ప్రతి ఒక్కరి బుర్రను తొలిచేసే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ రామ-రావణ యుద్ధంలో రావణుడు గెలిచి ఉంటే, ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, చాలామంది యువత, కొంతమంది మేధావులు ఒక మాట అంటుంటారు: రావణుడు గొప్ప శివభక్తుడు, 4 వేదాలు చదివిన పండితుడు, అతనికి అద్భుతమైన టెక్నాలజీ తెలుసు, అన్నిటికీ మించి సీతమ్మను ఎత్తుకొచ్చినా సరే ఆమె ఇష్టపడే వరకు ఆమెను ముట్టుకోని గొప్ప జెంటిల్మెన్ అని. రాముడి కంటే రావణుడే గొప్పవాడు అని వాదించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామందే ఉన్నారు. సరే, మీరన్నట్లే అనుకుందాం. ఒకవేళ నిజంగా ఆనాటి యుద్ధంలో రాముడు ఓడిపోయి రావణుడు గెలిచి ఉంటే, ఈ భూమండలం మొత్తం ఆ లంకాధిపతి పాదాల కిందకు వచ్చి ఉంటే, ఈరోజు ఈ ప్రపంచం ఎలా ఉండేది? అసలు రావణుడికి ఉన్న ఆ సీక్రెట్ నాలెడ్జ్ ఏంటి? మనం ఈరోజు వాడుతున్న టెక్నాలజీ అప్పుడే ఉందా? అన్నిటికంటే ముఖ్యమైన సెన్సిటివ్ పాయింట్, ఒకవేళ రావణుడు గెలిచి ఉంటే నేటి సమాజం సీతామాతను ఏ దృష్టితో చూసేది? గెలిచిన వాడి క్యారెక్టర్ని హీరో చేసి ఓడిపోయిన వాడి భార్యని ఈ సమాజం ఎలా జడ్జి చేసేది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకే కొద్దీ మనకు తెలియని ఎన్నో భయంకరమైన, ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడతాయి. రావణుడు దాచిపెట్టిన రహస్యాలు, అతను డిజైన్ చేసిన ఒక కొత్త ప్రపంచం, మరియు సీతమ్మ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, ఇవన్నీ తెలిస్తే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. మనం ఒక ప్యారలల్ యూనివర్సులోకి వెళ్ళబోతున్నాం. ధర్మం ఓడిపోయి అధర్మం గెలిచిన ఒక కొత్త రామాయణంలోకి అడుగు పెట్టబోతున్నాం. సిద్ధంగా ఉండండి. యుద్ధభూమి అంతా నిశ్శబ్దంగా ఉంది. వానర సైన్యం భయంతో వణికిపోతుంది. ఎందుకంటే రాముడి చేతిలోని బ్రహ్మాస్త్రం రావణుణ్ణి ఏమీ చేయలేకపోయింది. మీకొక విషయం తెలుసా? వాల్మీకి రామాయణంలోనే ఒక ప్రస్తావన ఉంది. రావణుడికి బ్రహ్మదేవుడి నుండి ఒక వరం ఉంది. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసుల వల్ల నీకు మరణం లేదు అని. మనుషుల వల్ల, కోతుల వల్ల తనకు ముప్పుందని అతనికి తెలుసు. కాని మనకు తెలియని విషయమేంటంటే, రావణుడు గొప్ప మాయావి. రసవాద విద్యలో మరియు మాయాయుద్ధంలో అతన్ని మించినవాడు లేడు. ఆ రోజు తన సర్వశక్తులు ఉపయోగించి తన తపశ్శక్తితో కాలగమనాన్ని మార్చాడు రావణుడు. ఆ క్షణం రాముడు నేలకొరిగాడు. అయోధ్య ఆశలు ఆవిరయ్యాయి. ఆకాశంలో పూలవాన కురిపించడానికి సిద్ధంగా ఉన్న దేవతలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్వర్గానికి పారిపోయారు. రావణుడు గెలిచాడు. ఇప్పుడు ప్రపంచం ఎలా మారుతుందో తెలుసా? ముందుగా జరిగే మార్పు చరిత్రను తిరగరాయడం. లంక ఇప్పుడు కేవలం ఒక ద్వీపం కాదు, ఈ భూమండలానికి, ముల్లోకాలకి రాజధాని. రావణుడు గెలిచిన మరుక్షణం నవగ్రహాలు అతని సింహాసనానికి మెట్లుగా మారిపోయాయి. అంటే దీని అర్థమేంటో తెలుసా? కాలం, అదృష్టం, గ్రహగతులు అన్నీ రావణుడి కనుసన్నల్లోనే పనిచేస్తాయి. ఈరోజు మనం కర్మ సిద్ధాంతం అంటాం కదా, నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని. రావణుడు గెలిచిన ప్రపంచంలో ఈ కర్మ సిద్ధాంతం ఉండదు. రావణ శాసనమే ఏకైక సిద్ధాంతం. రావణుడు వేద పండితుడు కదా, పాలన బాగానే ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. జ్ఞానం వేరు, గుణం వేరు. రావణుడికి వేదాలు తెలుసు, కాని వేదాల సారాంశమైన దయ లేదు. రావణుడు గెలిచిన ప్రపంచంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. అవును, మీరు విన్నది నిజమే. రావణుడికి పుష్పక విమానం గురించి తెలుసు. అది కేవలం గాల్లో ఎగిరే రథం కాదు, అది వాయిస్ కమాండ్తో పనిచేసే ఒక కృత్రిమ మేధస్సు ఉన్న వాహనమని కొన్ని పురాణ గ్రంథాలు విశ్లేషిస్తున్నాయి. ఆధునిక విమానయాన శాస్త్రం, జెనెటిక్ ఇంజనీరింగ్, క్లోనింగ్ లాంటివి రావణుడి పాలనలో వందల ఏళ్ల క్రితమే వచ్చేసేవి. మనుషులు టెక్నాలజీకి బానిసలైపోయేవాళ్లు. కాని ఆ టెక్నాలజీ ఎవరి చేతిలో ఉండేది? కేవలం రాక్షసుల చేతిలో. సామాన్య మానవుల పరిస్థితేంటి? భూమి మీద ఉన్న రాజులందరూ లంకకు కప్పం కట్టాలి.
ఆశ్రమాలు గురుకులాలు అన్నీ మూతపడతాయి. ఎందుకంటే రావణుడి దృష్టిలో బలవంతుడే బతకాలి, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. యజ్ఞ యాగాదులు ఆగిపోతాయి. భూమి మీద ఉన్న సహజ వనరులన్నీ లంకకు తరలించబడతాయి. ఒక రకంగా చెప్పాలంటే భూమి ఒక పెద్ద స్లేవ్ క్యాంప్లా, బానిసల శిబిరంలా మారిపోతుంది. ఇక మనుషుల మైండ్ సెట్ ఎలా మారుతుందో చూద్దాం. ఈరోజు మనం రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటాం, ఏకపత్ని వ్రతుడు అంటాం. కాని రావణుడు గెలిచి ఉంటే కామమనేది తప్పు కాదు, అది ఒక హక్కు అని సమాజం నమ్మడం మొదలుపెడుతుంది. ఎందుకంటే రాజు ఏం చేస్తే ప్రజలు అదే చేస్తారు. యథా రాజా తథా ప్రజ. ఎవరికి నచ్చినట్లు వాళ్లు బతకడం, బలవంతుడు బలహీనుణ్ణి తొక్కేయడం, ఇదే నేటి మోడర్న్ సొసైటీలో రూల్ అయిపోయేది. ఈరోజు మనం చూస్తున్న ఎన్నో క్రైమ్స్, అరాచకాలు ఆ సమాజంలో చాలా లీగల్ అయిపోయేవి. కాని ఇదంతా ఒక ఎత్తైతే, రావణుడు గెలిచిన తర్వాత అశోకవనంలో ఉన్న ఆ ఒంటరి మహిళ, రామనామమే శ్వాసగా బతుకుతున్న ఆ సీతమ్మ పరిస్థితేంటి? భర్త ఓడిపోయాడన్న వార్త విన్న ఆమె ఏమైపోతుంది? ప్రపంచాన్ని జయించిన రావణుడు అశోకవనంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడతను ఓడిపోయిన వాడిలా కాదు, ముల్లోకాలను జయించిన చక్రవర్తిలా ఆమె ముందుకు వెళ్ళాడు. రాముడిక లేడు సీత, ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆ క్షణం సీతమ్మ ఏం సమాధానం చెప్పింది? ప్రపంచాన్ని జయించిన రావణుడు సీత మనసును జయించగలిగాడా? ఈ రోజుటి సమాజం అంటున్నట్లు రావణుడు నిజంగానే ఆమెను గౌరవించాడా? అసలు రావణుడు ఆమెను ఎందుకు ముట్టుకోలేదు? దాని వెనక ఉన్న ఆ భయంకరమైన నిజమేంటి? ముల్లోకాలను శాసిస్తున్న రావణుడు అహంకారంతో అశోకవనంలో అడుగుపెట్టాడు. నీ రాముడిక లేడు సీత, నువ్వు ఎదురు చూడ్డానికిక ఏమీ మిగలలేదు. ఇప్పుడు చెప్పు, లంకా సామ్రాజ్యానికి మహారాణివవుతావా అని గర్జించాడు. అందరూ అనుకున్నట్లుగా సీతమ్మ భయపడిపోలేదు. ఆమె కళ్లలో కన్నీళ్లు లేవు, కేవలం ఒక రకమైన జాలి ఉంది. రావణ, నా రాముడు కేవలం ఒక మనిషి అనుకుంటున్నావా? రాముడంటే ధర్మం. ధర్మాన్ని ఓడించడం నీ తరం కాదు. భౌతికంగా నువ్వు గెలిచుండొచ్చు, కానీ నా మనసులో ఉన్న రాముణ్ణి నువ్వు ఎప్పటికీ చంపలేవు అని బదులిచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద అబద్ధం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియా మేధావులు ఒక మాట అంటారు: రావణుడు ఎంత గొప్పవాడంటే సీతమ్మను ఎత్తుకుచ్చినా ఆమె అనుమతి లేకుండా ఆమెను వేలుపెట్టి కూడా ముట్టుకోలేదు. హీ వాజ్ ఎ ట్రూ జెంటిల్మెన్ అని. కానీ నిజమేంటో తెలుసా? వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో ఒక స్పష్టమైన కథ ఉంది. గతంలో రంభ అనే అప్సరసను, కుబేరుని కోడలు వేదవతిని రావణుడు బలవంతం చెయ్యబోతే వాళ్ళొక భయంకరమైన శాపమిచ్చారు. ఏ స్త్రీనైనా ఆమె ఇష్టం లేకుండా నువ్వు తాకితే నీ తల 1000 ముక్కలవుతుంది అని. ఆ శాపం భయంతోనే రావణుడు సీతమ్మను ముట్టుకోలేదే తప్ప అతనికి స్త్రీల మీద ఉన్న గౌరవంతో కాదు. ఈ సీక్రెట్ నాలెడ్జ్ నేటి తరానికి చాలా మందికి తెలియదు. సరే, ఇప్పుడు మన అసలు పాయింట్కి వద్దాం. రావణుడు గెలిచాడు, చరిత్రను తన ఇష్టం వచ్చినట్లు రాయించాడు. ఇప్పుడా కొత్త చరిత్ర ప్రకారం నేటి సమాజం సీతమ్మను ఎలా చూసేది? చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ రావణుడు గెలిచి ఉంటే నేటి సమాజం విక్టిమ్ బ్లేమింగ్ని పీక్స్కి తీసుకెళ్లేది. చరిత్ర పుటల్లో రాముడు తన భార్యను కాపాడుకోలేని అసమర్థుడు అని రాసేవాళ్లు. సోషల్ మీడియాలో సీతమ్మ ఒక గోల్డ్ డిగ్గర్, అడవుల్లో కష్టాలు పడలేక కావాలనే బంగారు లేడి కావాలని అడిగి రాముణ్ణి దూరం పంపి రావణుడితో వెళ్ళిపోయింది అని ఫేక్ స్టోరీలు రాసేవాళ్లు. కొందరు మేధావులు రావణుడు ఎంత మంచివాడు, ఒక స్త్రీని ఎత్తుకొచ్చినా ఎంత మర్యాదగా చూసుకున్నాడు, సీతమ్మే అర్థం చేసుకోలేదు అని రావణుడికి ఫ్యాన్ క్లబ్స్ పెట్టేవాళ్లు. మరికొందరు అయినా దేశం కోసం, ప్రపంచ శాంతి కోసం సీతమ్మ కాంప్రమైజ్ అయ్యి రావణుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆమె పట్టుదల వల్లే కదా వానర సైన్యమంతా చనిపోయింది అని మొత్తం తప్పును సీతమ్మ అకౌంట్లోనే వేసేవాళ్లు. చూశారా, గెలుపనేది తప్పును ఎలా ఒప్పుగా మారుస్తుందో? ఓడిపోయిన వాడి నిజాయితీ కూడా నేటి ప్రపంచం దృష్టిలో ఒక నేరంలాగే కనిపిస్తుంది. కానీ రావణుడికి ఇవన్నీ ఆనందాన్ని ఇవ్వలేదు. అతనికి తెలుసు, బయట ప్రపంచం మొత్తం తన కాళ్ల దగ్గర ఉన్నా ఆ ఒక్క అశోకవనంలో మాత్రం తను ఓడిపోయినవాడే అని. సీతమ్మ కళ్లలో తన పట్ల ఉన్న అసహ్యం అతన్ని నిద్రపోనివ్వలేదు. ప్రపంచాన్ని జయించడం సులభం, కానీ ఒక స్త్రీ మనసును బలవంతంగా జయించడం అసాధ్యమని రావణుడికి మొదటిసారి అర్థమైంది. మరా ఫ్రస్ట్రేషన్లో రావణుడు ఏం చేశాడు? తన పవర్తో ధర్మాన్ని మొత్తంగా నాశనం చేయాలని ఎలా డిసైడ్ చేశాడు? ఆఖరికి ఈ ప్యారలల్ యూనివర్స్లో రామాయణానికి ముగింపు ఎలా జరిగింది? రావణుడు గెలిచి సంవత్సరాలు గడుస్తున్నాయి.
లంకా సామ్రాజ్యం భూమి నలుమూలలా విస్తరించింది. ఎక్కడ చూసినా రాక్షస పాలన, ఎక్కడ చూసినా టెక్నాలజీ, ఎక్కడ చూసినా విలాసాలు. పైకి చూస్తే ప్రపంచం డెవలప్ అయినట్లు కనిపిస్తోంది, కానీ మనుషుల మనసుల్లో ప్రశాంతత లేదు. రావణుడు ఒక విషయాన్ని మరిచిపోయాడు. భయంతో సాధించిన అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. రాముడు భౌతికంగా చనిపోయుండొచ్చు, కానీ ఆయన ఆచరించిన ధర్మం చనిపోలేదు. అశోకవనంలో సీతమ్మ చూపిస్తున్న తెగువ, ఆమె పడుతున్న మానసిక వేదన మెల్లగా భూమి మీద ఉన్న సామాన్య ప్రజలకు తెలియడం మొదలైంది. విభీషణుడు, హనుమంతుడు లాంటివాళ్లు ప్రాణాలు అర్పించి వెలిగించిన ఆశల జ్యోతి ఇంకా ఆరలేదు. రావణుడి అహంకారం ఎంతగా పెరిగిపోయిందంటే తను దేవుడి కంటే గొప్పవాడినని ప్రకటించుకున్నాడు. భూమి మీద ప్రకృతి సమతుల్యత అంటే ఈకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింది. రాక్షసుల విలాసాల కోసం అడవులు నాశనమయ్యాయి, నదులు ఎండిపోయాయి. ఇక్కడే అసలు ట్విస్ట్. తప్పు ఎప్పుడో తనను తాను నాశనం చేసుకుంటుంది. రావణుడి కొడుకుల మధ్య, సేనాధిపతుల మధ్య అధికారదాహం పెరిగిపోయింది. ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. సమాజంలో నియమాలు లేకపోవడం వల్ల, బంధాలకు విలువ లేకపోవడం వల్ల లంకా సామ్రాజ్యం లోపలి నుండే కుళ్ళిపోవడం ప్రారంభించింది. మరోవైపు అశోకవనంలో సీతమ్మ, నా రాముడు లేని ఈ లోకంలో నేను ఉండను అని భూమాతను ప్రార్థించింది. నేల రెండుగా చీలింది. సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోయింది. రావణుడు చూస్తుండగానే తన కళ్ల ముందే తన బలమంతా పనికిరాకుండా పోయింది. తను ఎంత శక్తిమంతుడైనా సరే సీతమ్మను కనీసం తాకలేకపోయాడు. ఆమె ప్రాణాలను ఆపలేకపోయాడు. ఆ క్షణం రావణుడికి అర్థమైంది, నిజమైన పరాజయమంటే యుద్ధంలో ఓడిపోవడం కాదు, మనం కోరుకున్నది ఏదీ మనకు దక్కకపోవడమని. రాముడు యుద్ధంలో ఓడిపోయినా ధర్మంగా బ్రతికాడు కాబట్టి ప్రజల హృదయాల్లో దేవుడయ్యాడు. రావణుడు యుద్ధంలో గెలిచినా అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఆఖరికి పిచ్చివాడైపోయాడు. లంకా సామ్రాజ్యం తన అంతర్గత కలహాలతో దానంతటా అదే కూలిపోయింది. సో ఇదండి విషయం. రావణుడు గెలిచుంటే ఎలా ఉండేది అనేదానికి సమాధానం, భౌతికంగా కొంతకాలం అతనికి అధికారం దక్కచ్చు, చరిత్రలో అతని పేరు గొప్పగా రాయబడచ్చు. కొంతమంది అజ్ఞానులు నేటి సమాజంలా అతన్ని కీర్తించవచ్చు. కానీ సృష్టి ధర్మం ముందు ఏ మాయ, ఏ టెక్నాలజీ, ఏ అహంకారమూ నిలబడలేవు. అధర్మం తాత్కాలికంగా గెలిచినట్లు అనిపించినా అంతిమ విజయం ఎప్పుడూ ధర్మానిదే. నిజమైన హీరో ఎవరు? 10 తలలతో 10 రకాల బుద్ధులు ఉన్నవాడా, లేక ఎన్ని కష్టాలొచ్చినా ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అన్న నియమంతో బ్రతికినవాడా? నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ విన్నాక మీకేమనిపించింది? ఒకవేళ నిజంగా రావణుడు గెలిచుంటే ఈనాటి సమాజం సీతమ్మను ఇంకెన్ని రకాలుగా నిందించేది అని మీరు అనుకుంటున్నారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.